సో ఇందులో ఈ స్టడీస్ యొక్క లైక్ ఏం లూపోల్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్. సో వాళ్ళు ఏదైతే హైపోథసిస్ చేశారో ఆ సెల్ ఫ్రీ క్రోమాటిన్ అనేది మనకి తగ్గుతుందని చెప్పి, సో అది ఆ తగ్గడం వల్ల మనకి క్యూర్ రేట్స్ అనేది, అంటే క్యాన్సర్ క్యూర్ రేట్స్ అని లాంగ్ టర్మ్గా ఉంటుందో లేదని మనకి తెలియదు. ఎందుకంటే ఫాలోఅప్ అనేది చాలా తక్కువ ఉంది. అప్రాక్సిమేట్లీ 2 to 3 years ఫాలోఅప్లో ఉండే వాళ్ళు స్టడీ చేసినప్పుడు. మనకి లాంగ్ టర్మ్ లైక్ కొన్ని 5 years, 6 years, 7 years వరకు కూడా ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఫస్ట్ 2 years ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత రిస్క్ అనేది ఎక్కువ, ఆ తర్వాత ఉంటుంది రిస్క్ అనేది. సో మనకి లాంగ్ టర్మ్ ఫాలోఅప్ లేదు ఈ స్టడీలో. అలాగే వాళ్ళు ఏమన్నారంటే ఆ సెల్ ఫ్రీ DNA తగ్గడం వల్ల రిస్క్ అనేది తగ్గుతుందని చెప్పారు. కానీ మనకి తెలియదు, అంటే అది క్యాన్సర్ కణాలని చంపడం ఆపడం వల్ల మనకి తగ్గుతుందో తెలియదు హైపోథసిస్ అది. ఇంకోటి ఆ డ్రగ్ యొక్క సేఫ్టీ కానీ, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా మనకి ఇంకా తెలియదు. ఇంకా ఫుల్ పేపర్లో కానీ ఫాలోఅప్ డేటా లేదు మనకి. సో ఇంకో సెకండ్ పార్ట్ వచ్చేసి హ్యూమన్స్లో కూడా వాళ్ళు లైక్ ఒక 20 patientsలో 20 హ్యూమన్స్లో వాళ్ళు డ్రగ్ ఇచ్చారు. ఈ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓరల్ అల్సర్స్, మనకి జనరల్లీ కీమో తర్వాత కానీ రేడియేషన్ వల్ల కూడా కొంచెం ఓరల్ అల్సర్స్ అనేవి ఉంటుంది, నోట్లో పుండ్లు అవడం ఉంటుంది, ఇది తగ్గుతుందని చెప్పారు. సో దీనికోసం కూడా అది చాలా తక్కువ మంది, లైక్ 20 patients వాళ్ళు చూశారు. సో ఈ 20 patients బేసిస్ మీద మేము జనరల్గా ఇలా ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకంటే దీనికి కూడా చాలా, అంటే ఒక ట్రయల్ జరగాలంటే తీసుకునే పాపులేషన్ అనేది ఫ్యూ హండ్రెడ్స్లో ఉండాలి, కంప్యూటర్ ఆర్మ్ ఉండాలి, అలాగే ఫాలోఅప్ కానీ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ గురించి, సేఫ్టీ గురించి అనేది లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఉండాలి. ఆ తర్వాతనే మనము హ్యూమన్స్లో ఇది ప్రిస్క్రైబ్ చేయవచ్చు. సో రెస్వెట్రాల్ అనేది ఒక గ్రేప్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అది. సో మీకు అదొక న్యూట్రోసెటికల్. సో ఈ ట్యాబ్లెట్ అది పేటెంట్ థింగ్ కాదన్నట్టు. ఇదివరకు చాలా వాటికి మనకి వేరే కంపెనీస్ కానీ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు కావాలంటే లైక్ గ్రేప్ జ్యూస్ కావచ్చు, లేకపోతే సెపరేట్గా మీరు ఆ ట్యాబ్లెట్ని తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 rupees per day ఉంది. అండ్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 3,000 per month అండ్ ఇయర్లీ అరౌండ్ 36,000. సో ఈ కాస్ట్ కూడా నాట్ లైక్ ఇప్పుడు మామూలుగా మల్టీ ట్యాబ్లెట్ తీసుకున్నట్టయితే B1 కానీ అయినా ఇట్లా జస్ట్ అరౌండ్ 3 to 6 rupees ఉంటుంది పర్ డే. సో కాస్ట్ కూడా అనేది చాలా మనకి ఉంటుంది, ఎఫెక్ట్ అనేది పేషెంట్స్ మీద వితౌట్ ఎనీ ఎవిడెన్స్. సో జనరల్గా వీ ఆర్ నాట్ ప్రిస్క్రైబింగ్ ద టాబ్లెట్ యెట్, బికాస్ మనకి ఇంకా లాంగ్ టర్మ్ డేటా అవసరం పడుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టాబ్లెట్ వల్ల మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, లైక్ కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, అది ఆపకండి. అది ఆపారంటే ఖచ్చితంగా డిజీజ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది మనకి. ఇంకోటి లైక్ కొత్తగా డయాగ్నోస్ అయిన వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ ఉందని చెప్పి ఈ టాబ్లెట్ తీసుకొని మిగతా స్టాండర్డ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిజీజ్ అనేది పెరుగుతుంది, మనకి అడ్వాన్స్ అవుతుంది, ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి క్యూర్ రేట్ అనేది చాలా తగ్గుతుంది. మనకి కంప్లీట్ హ్యూమన్లో జరిగినప్పుడు అండ్ కంప్లీట్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్ని వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి ఎనీ ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలంటే యూ కెన్ మెసేజ్ చేయవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. యూ కెన్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.